అందరికీ నమస్కారాలు. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం హోమియోపతిలో చాలామందికి సరిగ్గా అర్థం కాని ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే బాహ్య వినియోగాలు. అంటే ఆయింట్మెంట్లు, క్రీములు, లోషన్లు ఇలాంటివన్నమాట. హోమియోపతిలో ఈ బయట పూసే మందుల వాడకం వెనక చాలా లోతైన ఒక ఫిలాసఫీ, ఒక సైన్స్ ఉంది. ఇది కేవలం పైకి కనిపించే సమస్యను దాచిపెట్టడం కాదు. మరి అసలు వీటి పాత్రేంటి? వీటిని ఎప్పుడూ ఎలా వాడాలి? రండి, ఈ విషయాలన్నింటినీ చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఓకే, ఈరోజు మన చర్చలో ఏమేముంటాయంటే, ముందుగా అసలు ఈ బాహ్య వినియోగాలు అంటే ఏంతో చూద్దాం. ఆ తర్వాత వాటి రకాలేంటి, వాటి అసలు రోలేంటో చర్చిద్దాం. లోపల పనిచేసే ట్రీట్మెంట్కి, బయట పనిచేసే ట్రీట్మెంట్కి మధ్య ఉన్న తేడా ఏంటి, ఇది చాలా ముఖ్యం. ఆ తర్వాత హోమియోపతిలో అత్యంత ప్రమాదకరంగా చెప్పే సప్రెషన్ అంటే అణిచివేత గురించి తెలుసుకుందాం. చివరిగా ఈ కాన్సెప్ట్ వెనుక ఉన్న ఫిలాసఫీని చూసి ఒక మంచి ఆలోచనతో ఈ సెషన్ను ముగిద్దాం. సరే, ఇక విషయంలోకి వచ్చేద్దాం. హోమియోపతిలో కూడా బయట పూయడానికి మందులుంటాయన్నమాట. అయితే వాటిని ఉపయోగించే పద్ధతి మాత్రం చాలా చాలా భిన్నంగా ఉంటుంది. ఇది కేవలం పైకి ఏదో సమస్య కనపడింది కదా అని దాన్ని తాత్కాలికంగా దాచిపెట్టే వ్యవహారం కాదు, అస్సలు కాదు. ఇది శరీరం లోపల నుంచి మనకు పంపుతున్న సిగ్నల్స్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా స్పందించే ఒక పూర్తి ప్రాసెస్. మన మొత్తం చర్చకు ఈ ఒక్క ప్రశ్న పునాదిలాంటిది. ఒక్కసారి ఆలోచించండి. చర్మం మీద ఓ దద్దురు వచ్చింది. అది కేవలం ఆ చర్మానికి మాత్రమే సంబంధించిన సమస్య, లేక మన శరీరం లోపలేదో బాలేదు అని మనకి పంపిస్తున్న ఒక మెసేజా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మనకు మొత్తం విషయం అర్థమైపోయినట్టే. అయితే ఈ బయట వాడే మందులు ఏ రూపాల్లో ఉంటాయి? వాటి అసలు ప్రయోజనమేంటి? హోమియోపతిలో వీటిని ఎప్పుడూ, ఎందుకు వాడమని సూచిస్తారు? ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా బయట వాడటానికి రెండు రకాలుంటాయి. ఒకటి ఆయింట్మెంట్లు లేదా క్రీంలు. ఇవి స్టోర్ చేసుకోవడానికి, అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. రెండోది మదర్ టించర్లు లేదా లోషన్లు. ఇవి చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి, కానీ వీటిని నేరుగా వాడకూడదు. నీళ్లలో లేదా నూనెలో కలిపి పలుచగా చేసి వాడాలి. ముఖ్యంగా దెబ్బలు తగిలినప్పుడు వెంటనే ఉపశమనం కోసం టించర్లు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. హోమియోపతి ప్రకారం ఈ బయట పూసే మందులు రోగాన్ని నయం చెయ్యవు. అవి చేసేది కేవలం లోకల్ సపోర్ట్ మాత్రమే. ఉదాహరణకి దెబ్బ తగిలిందనుకోండి, ఆ గాయాన్ని శుభ్రం చేయడానికి, ఇన్ఫెక్షన్ రాకుండా చూడటానికి, లేదా కాలిన గాయానికి తాత్కాలికంగా ఉపశమనం ఇవ్వడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. అంతేగాని వ్యాధి యొక్క మూల కారణాన్నివి సరిచెయ్యలేవు. ముఖ్యంగా శరీరం తనను తాను బాగుచేసుకునే ప్రక్రియకివి అడ్డు రాకూడదు, కేవలం సహకరించాలి. ఓకే, ఇప్పుడు మనం హోమియోపతి కోర్ ఫిలాసఫీలోకి ఎంటర్ అవుతున్నాం. అసలు రోగం ఎక్కడ మొదలవుతుంది? చర్మం పైన కనపడే దాంట్లోనా, లేక శరీరం లోపల ఉండే జీవశక్తిలోనా? ఈ ప్రశ్నకు హోమియోపతి ఇచ్చే సమాధానం మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. హోమియోపతి ప్రకారం రోగం యొక్క అసలు మూలం, దాని రూట్ మన లోపల, మన జీవశక్తిలో ఉంటుంది. మరి చర్మం మీద మనకు కనిపించే ఈ గజ్జి, తామర, దద్దుర్లు ఇవన్నీ ఏంటి? అవి అసలైన రోగం కాదు. అవి జస్ట్ బయటికి కనిపించే లక్షణాలు, లోపలున్న సమస్యకు ఒక అద్దంలాంటివి. అంతేకాదు, శరీరం తనలో ఉన్న చెడును బయటకు పంపడానికి చేస్తున్న ఒక ప్రయత్నం కూడా. కాబట్టి నిజమైన, శాశ్వతమైన క్యూర్ అనేది ఎప్పుడూ లోపలి నుంచే జరగాలి. లోపలికి తీసుకునే మందు జీవశక్తిని సరిచేసి రోగం యొక్క మూలాన్ని పెకిలించివేస్తుంది. మరి బయట పూసే మందులో అవి కేవలం బయట కనిపించే లక్షణాన్ని తాత్కాలికంగా మాయం చేస్తాయి. ఇదెలా ఉంటుందంటే, ఒక చెట్టుకు పురుగు పడితే ఆ పురుగును చంపకుండా పురుగు తిన్న ఆకును మాత్రమే తుంచేయడం లాంటిది. వేరు అలాగే ఉంటుంది, కాబట్టి సమస్య మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇక్కడే అసలు విషయముంది. హోమియోపతి ఫిలాసఫీలో అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే సప్రెషన్ అంటే అణచివేత అనే కాన్సెప్ట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. శరీరం బయటకు పంపాలనుకుంటున్న ఒక సమస్యను మనం బలవంతంగా లోపలికి తిరిగి నెట్టేస్తే దాని ఫలితాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ వాక్యం యొక్క లోతును మనం అర్థం చేసుకోవాలి. చర్మం మీద వచ్చే ప్రతి మార్పు శరీరం లోపల ఉన్న ఒక అనారోగ్యాన్ని బయటకు గెంటేయడానికి చేస్తున్న ప్రయత్నం. అది బాడీ యొక్క న్యాచురల్ డిఫెన్స్ మెకానిజంలో ఒక భాగం. దాన్ని మనం శత్రువులా చూడకూడదు,
మన శరీరం మనతో మాట్లాడుతున్న ఒక భాషగా చూడాలి. ఆ భాషను అర్థం చేసుకోవాలి, అంతేగాని అణచివేయకూడదు. ఇక్కడ చూడండి, ఈ అణచివేత అనేది ఎంత ప్రమాదకరమైన ప్రయాణమో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్, మనం ఒక పవర్ఫుల్ ఆయింట్మెంట్ తీసుకుని చర్మ సమస్యను మాయం చేసేస్తాం. అంతే, సమస్య పోయింది అనుకుంటాం. కాని అక్కడే అసలు కథ మొదలవుతుంది. అలా చేయడం వల్ల శరీరం ఆ రోగాన్ని బయటకు పంపడానికి ఏర్పాటు చేసుకున్న దారిని మనమే మూసేస్తాం. మరి అప్పుడు ఆ రోగం ఎక్కడికి పోతుంది? గాల్లో కలిసిపోదు గదా, అది వెనక్కి వెళ్తుంది లోపలికి. ఊపిరితిత్తులు, గుండె, కీళ్లు ఇలాంటి మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల వైపు ప్రయాణం మొదలుపెడుతుంది. సింపుల్ గజ్జిగా మొదలైన సమస్య ఈ అణచివేత వల్ల కొన్నాళ్లకు ఆస్తమాగానో తీవ్రమైన కీళ్ల నొప్పులుగానో మారే ప్రమాదముంది. అందుకే హోమియోపతి సప్రెషన్ను అంత తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ విషయాలన్నీ ఊరికే చెప్పినవి కావు. హోమియోపతిని కనిపెట్టిన డాక్టర్ శామ్యూయల్ హానిమాన్ గారు అందించిన బలమైన తాత్విక పునాదుల మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడా మూలసూత్రాల్ని ఒక్కసారి క్విక్గా చూద్దాం. ఇవి హోమియోపతికి 3 పిల్లర్స్ లాంటివి. మొదటిది జీవశక్తి, మన బాడీలో అన్ని పనులను నడిపించే ఒక ఇంటర్నల్ ఎనర్జీ. రెండోది వ్యాధి, ఇది ఆ జీవశక్తిలో వచ్చిన ఒక డిస్టర్బెన్స్ అంతే. ఇక మూడోది చాలా చాలా ఇంపార్టెంట్, నిజమైన స్వస్థత. ఏ డైరెక్షన్లో జరుగుతుంది అనేది. అసలైన క్యూర్ ఎప్పుడూ లోపలి నుంచి బయటకు, అంటే మనసు నుండి శరీరానికి, ముఖ్యమైన అవయవాల నుండి చర్మం లాంటి తక్కువ ముఖ్యమైన అవయవాలకు జరగాలి. బయట లేపనాలతో లక్షణాలను అణిచివేయడమనేది ఈ న్యాచురల్ హీలింగ్ డైరెక్షన్కి కంప్లీట్గా ఆపోజిట్. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ విషయాలు మన శరీరం మనకు ఇచ్చే సిగ్నల్స్ని, మనం చూసే పద్ధతిని ఎలా మార్చగలవో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ ప్రశ్న గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం. సాధారణంగా చర్మం మీద సమస్య రాగానే దాన్ని ఒక శత్రువులా, ఒక ఇబ్బందిగా చూస్తాం. దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పోగొట్టుకోవాలని చూస్తాం. కాని ఈరోజు మన చర్చ ప్రకారం అది శత్రువు కాదు, నిజానికి అదొక మిత్రుడు, మన శరీరం పంపుతున్న ఒక విలువైన మెసేజ్. ఆ మెసేజ్ను అణచివేయడమంటే ప్రమాదం వస్తోందని మనల్ని హెచ్చరిస్తున్న మన కాపలాదారుడి నోరు నొక్కేయడం లాంటిది. కరెక్టే కదా? హోమియోపతి మొత్తం ఈ ఒక్క సూత్రం మీదే నడుస్తుంది. సిమిలియా సిమిలిబస్ కురెంటర్. దీని అర్థం విషానికి విరుగుడు విషమే. అంటే ఒక ఆరోగ్యవంతమైన మనిషిలో ఏ పదార్థమైతే కొన్ని లక్షణాలను పుట్టిస్తుందో అవే లక్షణాలతో బాధపడుతున్న రోగిని అదే పదార్థం నయం చేయగలదు. ఈ సూత్రం ప్రకారమే ఒక వ్యక్తి యొక్క శారీరక, మానసిక లక్షణాలన్నింటినీ కలిపి చూసి ఒక పర్ఫెక్ట్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ను సెలెక్ట్ చేస్తారు. బయట పూసే మందులు కేవలం హెల్పింగ్ రోల్ మాత్రమే ప్లే చేస్తాయని, రోగాన్ని అణిచివేయకూడదని మనకు స్పష్టంగా అర్థమైంది. మరి అసలైన క్యూర్ ఎలా సాధ్యం? సరిగ్గా సెలెక్ట్ చేసిన ఇంటర్నల్ మెడిసిన్ మన జీవశక్తి మీద పనిచేసి రోగాన్ని దాని వేళ్లతో సహా శాశ్వతంగా ఎలా తొలగిస్తుంది? ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం మన నెక్స్ట్ సెషన్లో వివరంగా చర్చిద్దాం. ఈ విశ్లేషణలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. మన శరీరం పంపే సందేశాలను గౌరవించి సంపూర్ణ ఆరోగ్యం వైపు ప్రయాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమస్కారం.